రామాపురం అనే గ్రామంలో భీమయ్య అనే రైతు ఉన్నాడు. అతను వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇతనికి ఒక నల్ల ఎద్దు ఉంది. ఇతని నల్ల ఎద్దు ఇతని అదృష్టంగా ఆ ఊరి వారందరూ చెప్పుకుంటారు. ఈ నల్ల ఎద్దు చిన్నతనం నుండి భీమయ్యకు వ్యవసాయం పనిలో సహాయం పడుతూ ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఈ నల్ల ఎద్దు ముసలిదైపోయింది. ముందులా భీమయ్యకు సహాయం చేయలేకపోతుంది. ముందు దున్నినట్టు దున్నడం బాగా దీనికి భారంగా అనిపించింది. అప్పుడు భీమయ్య అనుకున్న రేపే వెళ్ళి కొత్త ఎద్దుని కొని తెచ్చుకోవాలని మరుసటి రోజు వెళ్ళి కొత్త ఎద్దుని కొని తెచ్చుకున్నాడు. తన వ్యవసాయం పని మళ్ళీ మొదలుపెట్టాడు. తను ముందు మేపుకున్న నల్ల ఎద్దుని ఊరి బయట వదిలేశాడు. అది వాళ్ళు వీళ్ళు పెట్టిన కొద్దిపాటి మేతను బయట మేస్తూ తిరుగుతూ ఉంది. ఇది చూసిన సురేషు చలించిపోయాడు. ఏంటి, ఇది భీమయ్య ఎద్దు కదా అనుకో తెలిసిన వారిని అడిగాడు. ఇది భీమయ్య ఎద్దు కదా, ఇలా ఎందుకు తిరుగుతుంది అని అడిగాడు. అప్పుడు వారు, భీమయ్య దీనిని ముందులా తను చూసుకోవట్లేదు, దీనిని బయట వదిలేశాడు. తను కొత్త ఎద్దుని కొనుక్కున్నాడు. ఇది ముందులా కష్టపడటం లేదని దీనిని మేత పెట్టడం మానేశాడను. ఈ మాటలు విన్న సురేషు చలించిపోయి భీమయ్య దగ్గరకు వెళ్ళాడు. భీమయ్య, నాకు ఒక నల్ల ఎద్దు కావాలి. నీ దగ్గర ఉందని నాకు తెలిసింది. నాకు నీ నల్ల ఎద్దు అమ్ముతావా అని అడిగాడు. అప్పుడు భీమయ్య, నల్ల ఎద్దా, ఎందుకు అని అడిగాడు. నల్ల ఎద్దు మేపుకుంటే చాలా మంచిది అంట. నేను మా ఇంట్లో ఉంచుకుంటాను. నేను మేపుకుంటాను దానిని. నీ నల్ల ఎద్దుని నాకు అమ్ముతా, నేను దాన్ని పెంచుకుంటాను అన్నాడు. అప్పుడు భీమయ్య, అరే, నల్ల ఎద్దు కష్టపడట్లేదయ్యా అని అడిగాడు. నాకు నీ నల్ల ఎద్దు పని చేస్తుందని కాదు, నేను దానిని మా ఇంట్లోనే పెంచుకుంటాను. నల్ల ఎద్దు పెంచుకుంటే అదృష్టమంట. నాకు ఆ సంగతి తెలిసింది. అందుకనే నల్ల ఎద్దు నీ దగ్గర ఉందని తెలిసి నేను నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు భీమయ్య అనుకున్నాడు, అవునా, నా అదృష్టాన్ని నీకెందుకు ఇవ్వాలి అని మనసులో అనుకుంటూ, నల్ల ఎద్దు నాకు ఒక్కటే ఉంది, మరి నేను దానిని నీకెలా ఇవ్వగలను అని అన్నాడు భీమయ్య. అవునా, ఒకవేళ అమ్మే ఉద్దేశం ఉందేమో అనుకుని నిన్ను అడిగానులే. లేదు లేదు బాబు, దానిని అమ్మే ఉద్దేశం నాకు లేదు అంటూ భీమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి తన నల్ల ఎద్దు ఎక్కడ ఉందో చూసి మళ్ళీ దానిని గొడ్ల చావిట్లో కట్టి ముందులా మేత వేయడం ప్రారంభించాడు. ఇది చూసిన సురేషు చాలా సంతృప్తి పడ్డాడు.